దయచేయండి. దేవా ఖాళీగా పంపించే తండ్రి సెలవు అడుగుతున్నాం ప్రభా. మీ వాక్యం దేవా మరి తన్ని వాక్యానికి మా జీవితాన్ని లోపరుచుకుంటూ అభిషేకాన్ని కోరుకుంటూ వస్తుంటున్నాం. తీసుకుంటున్నాను ఏసీలో చాటు మరుగుపరుచుకుంటూ వస్తుందిగా ప్రార్థిస్తున్నాను. అటువంటి ఉంటాను వాక్యాన్ని నెరవేర్చండి దేవా ప్రభా. నేను కూడా మీ స్వరం వినాలని వచ్చుంటున్నాను. మేము కూడా మీ స్వరం వినాలని వచ్చుంటున్నాం. లేదా జ్ఞాపకం చేసుకోమని దేవా వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ వెళ్ళిపోకుండా సహాయపడుతున్నామని దేవా శివశక్తుల్ని అంధకార శక్తుల్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. రక్షణ లేని వారు రక్షించబట్టుకు దేవా వారిని మీ కార్యం జరిగించండి. ఆదరణ లేని వారు ఆదరించబడినట్లుగా బలపరచబడినట్లుగా దేవా మీరు సహాయపడుతుంది. అంతేకాదు మేము ఏ స్థితిలో ఉన్నామో తెలియని వారమై దేవా మీరు ఏ స్థితిలో ఉండాలని మీరు కోరుతున్నారు. ఆ స్థితిలో మీరు రాగలిగినట్లుగా మీరేమో దర్శిస్తూ రమ్మని మరొకసారి మనం మీ చేతులకి అప్పగిస్తూ యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి. ఈ సంవత్సరం సార్వత్రికంగా దేవుడు మనకి ఇచ్చిన సంఘ వాగ్దానం. The Universal Church promised this year for our churches. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అందరం కలిసి చదువుకుందాము. Third epistle to John, second verse. Let us read all together. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న అందరం కలిసి చదువుకుందాం. గట్టిగా మీ భాషలో చదవండి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఈ అన్ని విషయంలో వర్ధిల్లుచు సంతోషంగా ఉండవాలని ప్రార్థించున్నాము. గత వారం మనం ఆరంభిస్తూ వచ్చాము ప్రేమ యందు మనం అభివృద్ధి పొందాలని ప్రభు కోరుతున్నాము. Last week we have started upon meditating how God is desiring that we prosper in love. మనం ప్రేమించకుండా మన జీవితాల్లో ఏవి అడ్డం వస్తున్నాయో కూడా చూస్తూ వచ్చాము. We have seen what all have been obstacles in our life stopping us from loving. అంతేకాదు మనం ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటే మొట్టమొదటిగా మనం ప్రభువుని ప్రేమించట్లేదు, ఏ స్థితిలో మనం ప్రేమిస్తున్నామో మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నామని చూస్తూ వచ్చాం. In order to abound in love, we have seen in what state we are in, and we have to acknowledge and confess before Lord about our true state. కనుక పేతురు జీవితం ద్వారా మనం చూస్తూ వచ్చాము తను ప్రభా నిజంగా అగాపే ప్రేమతో నేను ప్రేమించట్లేదు అనే కన్ఫెషన్ తను వస్తూ వచ్చాడు. We have seen in Peter's life that he has realized and he has confessed, Lord, truly I don't love you with agape love. మనం ప్రేమలో అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా మనలో అగాపే ప్రేమ లేదు అనేది మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. In order to confess that there is no agape love in us, we have to identify that there is no agape love in us. మన ప్రభు అయితే మన అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. Our Lord indeed loves us in agape love. అయితే మనం అంటే శరీర సంబంధమైన ప్రేమతోనే మానవ సంబంధమైన ప్రేమతోనే ప్రేమిస్తుంటున్నాం, కానీ అగాపే ప్రేమతో మనం ప్రభువుని ప్రేమించలేకపోతుంటున్నాం. But we love Lord in return with humanly love, but not with agape love. ప్రభు కోరుతున్న ప్రేమ మనలో లేదు అనేది మనం ఒప్పుకుందాం. Let us confess that there is no such love that God desires in us. ఈ సమయంలో వాక్యంలో బాగా చదువుకుందాం. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం, 22వ అధ్యాయం, Matthew's Gospel 22nd chapter, 37, 38 కలిసి చదువుకుందాం. 37 and 38. Let us read all together. 39, 40 వరకు చదువుకుందాము. 37 through 40 all together. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలని అది ముఖ్యమైనది, మొదటిదినైనా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుకోవాలని రెండో ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమే అని అతనితో చెప్పాను. కనుక మన పూర్ణ హృదయంతో మనం ప్రభువుని ప్రేమించాలా. We need to love our Lord with all our heart. అంతేకాదు మన వలె మన పొరుగువాని ప్రేమించాలా. We need to love our neighbor also as we love ourselves. కనుక ప్రభు ఇస్తున్న ఆజ్ఞ మనం ప్రేమించాలనేదే. The commandment which Lord gives us is that we love. మొట్టమొదటిగా మనం ప్రేమించలేకపోతున్నాము అనేది ఒప్పుకుందాం. First let us confess that we are not able to, we are failing in loving. మనం ప్రేమిస్తున్నాము అనుకుంటున్నాం, కానీ మన ప్రేమ అగాపే ప్రేమ కాదు అనేది ప్రభు దగ్గర ఒప్పుకుందాం. We think that we are loving, but let us confess in front of the Lord that we don't have agape love in us. అయితే మనం ఎందుకు ప్రేమించలేకపోతుంటున్నాం? Why are we not able to love? ప్రభు ప్రేమలో అభివృద్ధి పొందాలని కోరుతుంటున్నాడు. God desires that we abound in love. కనుక మన జీవితంలో మనం చూస్తూ వచ్చాము అగాపే ప్రేమ అనేది మనలో లేదు. We have seen that we don't have agape love in us. కానీ ఎందుకు మనం ప్రభువుని కానీ ఇతరులను కానీ ప్రేమించే విషయంలో మనం ప్రేమించలేకపోతుంటున్నాం? Why are we failing in loving God or loving our ఈ అగాపే ప్రేమ మన జీవితంలో ఎందుకు మనం కలిగి ఉండలేకపోతున్నాం? Why are we not having this agape love in us? మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ప్రభు మనల్ని ఎట్లా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. In order to understand why we don't have agape love, we have to understand how the Lord is loving us. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక Epistle to Ephesians, 3వ అధ్యాయం, 3rd chapter,
18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3:18. 15 నుంచే చదువుకున్నాము. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మను భద్రపరచుకున్నట్లు క్రీస్తు హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరం శక్తులను మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గమనించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాం తగిన శక్తి గలవారు కావాలని కనుక ఈ ప్రేమలో మనం వేరు పారి స్థిరపడాలి అంటే in order to be rooted and prosper in love, ప్రభు యొక్క ప్రేమను మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. we need to understand God's love. అయితే ఈ ప్రభు యొక్క ప్రేమకి వెడల్పు ఉంది, There is a breadth to the Lord's love, పొడుగుంది, there is length, లోతు ఉంది, there is depth, ఎత్తుంది. and there is height. కనుక ప్రభు యొక్క ప్రేమ ఎంత వెడల్పైందో నేను తెలుసుకున్నప్పుడే Only when I understand what breadth is Lord's love is, అంతేకాదు ప్రభు ప్రేమ ఎంత పొడుగైందో మనం తెలుసుకున్నప్పుడే only when we understand how much length the Lord's love is, ప్రభు యొక్క ప్రేమ యొక్క లోతు ఎంత ఉందో తెలుసుకున్నప్పుడే and the love of the Lord's depth, ప్రభు యొక్క ప్రేమ ఎంత ఎత్తైందో తెలుసుకున్నప్పుడే ఆ ప్రేమలో నేను వేరుపారగలను. only when I understand the height of the Lord's love, only then I can be rooted and grounded in Lord's love. చూడండి ప్రభు ప్రేమ ఎంత వెడల్పైందమ్మా. What is the breadth of the Lord's love? ఆ ప్రేమ కలవరి శిలువలో అర్పించడంతో అక్కడ ఆరంభించబడతా వచ్చింది. The Lord's love was started on the cross of Calvary. కనుక అక్కడి నుంచి అన్ని కంట్రీస్ ని దాటుకుంటూ అది ఎక్కడ దాకా వచ్చిందంటే ఆ వెడల్పు ఎంత వరకు ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందంటే నిన్ను నన్ను కూడా అందులోకి చేర్చేంతగా అది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. Physically, geographically, it started where the Lord was crucified, and it was extended over the continents, and it reached until you and me. That was the breadth of the Lord's love. ఎన్ని యుగాలు దాటుకుంటూ వచ్చింది. It has been coming through generations, through ఎన్ని ages. కంట్రీస్ దాటుకుంటూ వచ్చింది. It has been passing through many ఎంత మంది countries. ప్రజల్ని దాటుకుంటూ కూడా మన దాకా అది వచ్చింది. It has passed through so many people, and it has come to you and me. అది ఎంత వెడల్పోయిందంటే ఆ ప్రేమలో నిన్ను కూడా ఇంక్లూడ్ చేసేంతగా ఆ ప్రేమ అంత వెడల్పుగా ఉంటూ వచ్చింది. The love of the Lord's breadth is extended so much so that it includes you also. అంతేకాదు మనల్ని ఇంక్లూడ్ చేయడం మాత్రమే కాదు, Not only the breadth of the Lord's love included ఆ us, ప్రేమ నిజంగా మన ఎమోషనల్ గా, మన ఫిజికల్ గా, మన నీడ్స్, మన ఫియర్స్, మన యాంగ్జైటీస్ ప్రతి దానిని తాకగలిగినంత వెడల్పుగా అది ఉంటూ వచ్చింది. not only it reached unto us, it also reached to my emotional anxiety, the mental health, everything, every aspect of me. కనుక మన జీవితంలో మన ప్రతి విషయంలో కూడా ప్రతి దానిని కూడా ప్రభు ప్రేమ తాకగలిగేంతగా మన సర్కమ్స్టాన్సెస్ ని ప్రతి దాన్ని తాకగలిగినంత వెడల్పైన ప్రేమగా ఉంది. The Lord's love is so wide that it was able to touch every being of mine. అందుకనే ఇది జ్ఞానానికి మించినది. That's why it is beyond my comprehension. ఇంతమంది మనుషుల్లో ఎక్కడో నీ హృదయాంతరంలో ఉంటున్న నీ యాంగ్జైటీ, నీ ఫియర్ ని, నీకుంటున్న నీడ్ ని, నీ యొక్క సర్కమ్స్టాన్సెస్ ని తాకగలుగుతూ వస్తుంది అంటే It is so deep among so many wide. So wide, it was able to touch you among so many people also, all your anxieties, all your fears, all your circumstances. కనుక నీ థాట్స్ వరకు కూడా ప్రేమ రాగలుగుతా ఉంది. The Lord's love is able to even to reach your thoughts also. మనం అనుకుంటాం ఈ లోకంలో అయితే ఎంతో మంది ఆ థాట్స్, నెగటివ్ థింకింగ్స్ తో, ఆ థాట్స్ తో వాటిని తట్టుకోలేక ఎంత మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. There are many people who are not able to overcome their own negative thinking, that ending their lives. ఎంతో మంది క్రీస్తు ప్రేమను వారు ఎరగని కారణాన్ని బట్టి ఎంతో మంది వారి జీవితాలు అంతం చేసుకుంటున్నారు. Because they don't know the love of Christ, they're ending their lives. కానీ ఆ ప్రేమ నీ ఆలోచనల వరకు నీ హృదయాన్ని తాకేంతగా అది వెడల్పుగా ఉంటూ వచ్చింది. The Lord's love is so, the breadth of the Lord's love is so wide, it is touching even your thoughts and your inner being also. నిజంగా అది నది వలె ప్రవహించేదిగా ఉంది. It is also flowing like a river. ఎక్కడ నీ జీవితంలో ఎక్కడ మరణం ఉందో అక్కడ దాన్ని బ్రతికింపజేస్తా ఉంది. Wherever death is within you, it is quickening you. అంతేకాదు అది ప్రవహించిన చోటల్లా కూడా జీవాన్నిచ్చేదిగా ఉంది. Wherever the Lord's love flows within you, it is quickening you and bringing you into life. కనుక మనల్ని కూడా చేర్చుకునే అంత వెడల్పుగా ఆ ప్రేమ ఉంది. The love of the Lord is so wide that it includes you also. అంతేకాదు దాని పొడుగు ఎంత ఉంది. What is the length of the Lord's love? దేవుడు ఎప్పటి నుంచి ప్రేమిస్తూ వచ్చాడు మనల్ని? Since when God has been loving us? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. God has been loving us even before the foundations of the earth. ఇటర్నిటీ నుంచి ఇటర్నిటీ వరకు ప్రభు మనల్ని ప్రేమించాడు. Lord's love is from eternity till eternity. కనుక ఎంత పొడుగుందంటే ఇటర్నిటీకి ఎంత డిస్టెన్స్ మనం కొలవగలమా? Can we measure the distance between the eternity past and the eternity future?
నాకు ఎప్పుడు ఒక వాక్యం చదివినప్పుడు దాదాపు 25 years నుంచి నేను ఆ వాక్యం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. Once I have read one verse and I have been praying for that about understanding of that verse for since 25 years. కానీ నాకు ఎప్పుడు కూడా ఆ వాక్యం అర్థమయ్యేది కాదు. I did not fully comprehend the meaning of that verse. ఎన్నోసార్లు ఆ వాక్యం పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాను, నాకు అర్థమయ్యేది కాదు. Many times I asked Lord to give me understanding about this verse. చూడండి, ప్రకటన 13వ అధ్యాయం, Revelation 13th chapter, 8వ వచనం. 8th verse. చదవండి ఎవరైనా. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. ఇక్కడ ఒక మాట ఉంది, జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. The lamb slain from the foundation of the world. కనుక యేసు ప్రభు ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయినాడమ్మా? How many? వధించబడినాడు. When was Lord Jesus Christ died? When was his crucifixion? మనమేమనుకుంటాం? What do we think? 2000 సంవత్సరాల క్రితము, 2000 అంటే 2024 years కదా, 2000 సంవత్సరాల క్రితమే ప్రభు మన కొరకు చనిపోయాడు మనం అనుకుంటాం. We imagine that the Lord died for us 2025 years ago. నేను ఈ మాట చదివినప్పుడు ప్రభువును జగదుత్పత్తి మొదలుకునే అంటే అప్పుడే జగదుత్పత్తికి మొదలే ఆయన వధించబడిన గొర్రెపిల్లగా రాయబడింది ఇక్కడ. It was written here that he was slain as a lamb even before the foundation of the world. ఇది అండర్స్టాండింగ్ చాలా కష్టంగానే ఉండింది. It was very difficult for me to comprehend. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు కొరకు చనిపోయాడని అనుకుంటా ఉన్నా. I was thinking that Lord died only 2024 years కానీ ago. ప్రభు చెప్తా ఉన్నాడు, జగత్తుత్పత్తి మొదలుకొని అంటే జగత్తు ఉత్పత్తి వేయబడుతున్న సమయానికే ప్రభు ఏం చేయబడ్డాడంటమా? వధించబడ్డాడు. But according to this verse, the Lord was slain as a lamb even before the foundation of this world. కనుక ఇది ఎట్లా సాధ్యం? How is it possible? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చినాడు. The Lord came to this world 2000 years ago. కనుక నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యం నాకు అర్థం కాలేదు. Since many years I did not understand this verse. కానీ ప్రభు ఆ సమయంలో జగత్తుత్పత్తి మొదలుకునే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఎందుకు చెప్పబడుతూ వచ్చాడంటే, why is it written that he was slain as a lamb from the foundation of the world? చూడండి, మ్యారేజ్ టైంలో వధువు వరులు వాళ్ళు ఏమంటారు, ప్రామిసెస్ చేసుకుంటారు కదా, ఏమంటారు వాటిని, కమిట్మెంట్ వారి నిబంధన చేసుకుంటారు. They come into covenant when the bride and the bridegroom they take oath. కనుక వివాహం చేసుకోకముందే వారు ఏం చేయబడాలా? ఆ నిబంధనలోకి రావాలా. Even before they verbally commit, they have to come into that covenant. అందుకని అక్కడ నిబంధన ఏం చేస్తారు? అనారోగ్యం వచ్చినా, కష్టమైన, ధనంనా, ఏదున్నా, ఏమి లేకపోయినా, ఏ పరిస్థితి అయినా, ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా, so what oath they take during that time, in sickness, in pain, whether we have rich, in poverty, in everything, however he is. కనుక మనం మ్యారేజ్ లో నిబంధన చేసుకున్న తర్వాత ఆ వ్యక్తితో మనం ఎలాంటి పరిస్థితి వెళ్తున్నా సరే నేను ఈ వ్యక్తితోనే ఉంటాను అని నిబంధన చేసుకుంటాం. At the time of marriage we will enter into that covenant, however the other person is, we will stay in the marriage. కనుక అక్కడ కమిట్మెంట్ మనం చేస్తాం కదా, there we commit ourselves to each other. అయితే ప్రభు కూడా నిన్ను నన్ను సృష్టించక ముందే, even the Lord also, before he created us, ఈ లోకాన్ని అంతటిని కూడా మానవుని కొరకే సృష్టించాడు. the entire creation was created for the mankind. కనుక ఈ మానవుని సృష్టించక ముందే ప్రభు ఏమని నిబంధన చేసుకున్నాడంటే, even before God created man, what was the covenant that God has made? ఆ దినమే నిన్ను ఈ లోకంలో సృష్టించక ముందే, మొదటి మానవుని సృష్టి అంతటిని సృష్టించక ముందే ప్రభు నిన్ను ఎరిగినవాడుగా ఉంటున్నాడు. God foreknew you even before he created the creation and before he created the first man. ఆ దినమే ప్రభు ఒక నిబంధన చేసుకుంటూ వచ్చాడు. That day itself God made a covenant. ఆ దినమే ఈ వ్యక్తిని నేను సృష్టిస్తున్నాను, కానీ ఈ వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ నేను ప్రేమిస్తాను. That day itself God made a covenant. I'm going to create a man. However he is going to be, I'm going to love him. అతను అవిధేయుడైనప్పటికీ నేను ప్రేమిస్తాను. I will love him in spite of him being disobedient. నాకు బదులుగా పాపాన్ని ప్రేమించుకుంటూ వెళ్ళే వ్యక్తిగా ఉన్నప్పటికీ నేను ప్రేమిస్తాను. I will still love him even if he loves sin more than he loves me. నాకు శత్రువుగా ఉన్నప్పటికీ నేను ప్రేమిస్తాను. Even if he turns out to be my enemy also, I will continue to love him. భక్తిహీనతలోనే జీవిస్తున్నప్పటికీ నేను ప్రేమిస్తాను. With ungodliness he continues also, I will continue loving him. కనుక జగత్తు ఉత్పత్తికి ముందే, ఈ జగత్ అంతటిని సృష్టి అంతటిని సృష్టించక ముందే ప్రభు నిన్ను ప్రేమించిన కొరకు ఆ దినమే నిబంధన చేసుకుంటూ వచ్చాడు. Even before God created any creation, he has made this covenant to himself that he will love us. అందుకని ఆ దినమే ఏమనుకున్నాడంటే, వారి కొరకు ప్రాయచిత్తం కొరకు నేను బలి అవుతానని ఆ దినమే నేను నిబంధన చేసుకున్నాడు. కాబట్టి
జగత్తుత్పత్తి మొదలుకునే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉంటూ వచ్చాడు. So that day itself he made a covenant, I will continue to love him. That's the reason he has been a lamb slain from the foundation of the world. కనుక తను చేసుకున్న నిబంధన కారణాన్ని బట్టే తన జగత్తులో సృష్టి అంతా సృష్టించక ముందే, మానవుని సృష్టించక ముందే ఈ మానవుని సృష్టిస్తున్నాను, ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ లూసిఫర్ పడిపోయినాడు కదా. కనుక ఈ మానవుడు ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా ఈ మానవుని కొరకు నేను ప్రాణాన్ని అర్పిస్తాను, ఈ మానవుని నాకు నిత్యత్వానికి ఉండడం కొరకే నేను నిన్ను సృష్టిస్తానని ఆ దినమే ఆయన నిబంధన చేసుకుంటూ వచ్చాడు. By that time Lucifer has already fallen into sin. Therefore the man whom I'm going to create, even if he falls into sin also, however he is going to be, I will continue loving him, and that's the reason the Lord has been slain from the foundation of the world. ఆ దినమే ప్రభువు చేసుకున్న నిబంధన బట్టే ఆ ప్రేమ నిత్యత్వం నుంచే మనతో ఆరంభిస్తూ వచ్చాడు. That's the reason the Lord's love continued towards us from the foundation of the world. కనుక నిత్యత్వం వరకు కూడా మనం నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రేమను అనుభవించడానికి సరిపోయినంత పొడుగు కలిగిన ప్రేమ ఇది. The love of the Lord is so long. It has started before the foundation of the world, and it continue also even after we enter into eternity. అందుకని ప్రభు ఆ దినమే తను అదించబడిన గొర్రెపిల్లగా తను ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో ఇంకా ఎందుకు నశించిపోతున్నారు అంటే, that's the reason even after the Lord being slain as the lamb from the foundation of the world, so many people are being still destroyed. What is the reason? వారు పాపం చేస్తున్న కారణాన్ని బట్టి కాదు. It is not because they are continuing in their sin. నీవు నేను ఆ ప్రేమను అనుభవించలేకపోవడానికి కారణం మన పాపాన్ని బట్టి కాదు. It is not the reason we are not able to experience God's love is not because of our sin. ఈ లోకంలో అనేక మంది నశించిపోవడానికి కారణం వారి పాపం కాదు. The many people are being perished. It is not because of their sin. ఆ పాపానికి కావాల్సిన ప్రాయశ్చిత్తం చేయబడింది, కానీ ఆ ప్రేమను తృణీకరించి వారు నశించిపోతుంటున్నారు. The penalty for that sin, for every sin, has already been paid, but they are rejecting the love. That's the reason they are being perished. ఒక వ్యక్తి ఉరిశిక్ష వేయబడింది. One man was sentenced to death. కనుక ఆయన చాలా భయంకరమైన పాపం చేశాడు. That man has committed severe sin. కనుక ఇంకా కొన్ని అవర్స్ లో తనకి మరణశిక్ష వేయబడతా ఉంది. In few minutes he is going to be put to death. అయితే మెయిన్ జనరల్ దగ్గర నుంచి ఒక లెటర్ ఆయనకు వచ్చింది అనమాట. He has received a letter from main general. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఈ లెటర్ ఆ వ్యక్తి తీసుకుని చదువుకోవాలి, ఎవ్వరు ఓపెన్ చేయకూడదని చెప్తూ వచ్చారు. So that before giving that letter, it was told only that person who was sentenced to death has to open the letter and read it. No one else can open it. కనుక ఆ లెటర్ తనకి ఇవ్వబడుతూ వచ్చింది. So they have handed over the letter to that ఆ జనరల్ ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఆయన లెటర్ తీసుకుని ఆ క్షమాపణ రిసీవ్ చేసుకుంటే తనకు క్షమిద్దాం అనుకున్నాడు. So the general thought, if he receives that letter and he opens and reads it, then I will forgive him. అయితే ఆ వ్యక్తి ఆ లెటర్ రాగానే తీసి పక్కన పడేస్తున్నాడు. So that person who was going to die, he has received the letter, but without opening he rejected it and kept it aside. కనుక చివరికి ఆయన మరణశిక్ష వేయబడింది. Finally he was put to death. కానీ ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి తను చేసిన తప్పును బట్టి క్షమించినాడా? ఆ ప్రేమ తృణీకరించిన కారణాన్ని బట్టి శిక్ష భరించాడా? Did he accept without rejecting the love or the forgiveness? He has died himself. తను చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష అనుభవించాడా? Did he die because of the sin he has committed? దేని బట్టి అనుభవించాడమ్మా? క్షమాపణ సిద్ధంగా ఉంది. The forgiveness was very much available. ఆ ప్రేమ సిద్ధంగా ఉంది. The love is very much available. కానీ ఆయన మరణించడానికి కారణం ఏంటంటే, కేవలం ఆ శిక్షను ఆ ప్రేమను, ఆ క్షమాపణను తను రిసీవ్ చేసుకున్న కారణాన్ని బట్టి శిక్షించబడుతూ వచ్చాడు. He was punished just because he did not accept the forgiveness, he did not accept the love he was given. కనుక ఈ లోకంలో మానవులందరూ వారు చేస్తున్న పాపాన్ని బట్టి శిక్ష అనుభవించట్లేదు, కానీ people of this world also are not perishing because of the sins they are committing. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ జగత్ పునాది వేయబడక మునిపే యేసు ప్రభు ఆ యొక్క సిలువలో వధింపబడిన గొర్రెపిల్లగా తన ఆ దినం నుంచే తను ప్రేమిస్తూ వచ్చాడు, క్రయం చెల్లిస్తూ వచ్చాడు. The penalty for the sin of mankind has already been paid by the Lord Jesus Christ before the foundation of the world. కనుక ఆ దినం నుంచి ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు, నేను ఈ వ్యక్తిని రక్షించాలి, ఈ వ్యక్తిని రక్షించాలి, ఈ వ్యక్తి కొరకు తను ఏ మార్గంలో వెళ్తున్నప్పటికీ తన కొరకు నేను క్రయం చెల్లించి ఆ వ్యక్తిని నిత్యత్వంలోకి నేను సంపాదించుకోవాలని ఆ దినం ఆయన కమిట్ చేసుకున్నాడు. The Lord has already committed before the foundation of the world, I'm going to save this man, whatever he does, wherever he sins also, I'm going to save him. I've already paid the penalty for him. కానీ కేవలం ఆ యొక్క క్షమాపణను రిసీవ్ చేసుకోలేని కారణాన్ని బట్టి, ఆ ప్రేమను త్రోసివేస్తున్న కారణాన్ని బట్టే ఈ దిన మానవాళి నరకానికి వెళ్ళిపోయేదిగా ఉంది. Mankind is going to eternal destruction just because they're rejecting the Lord's forgiveness and the Lord's love for them. అందుకనే
ఈ ప్రేమ యొక్క పొడవు ఎంత ఉందంటే, ఈ దినం నువ్వు ఏదో ఇక్కడ మందిరానికి వచ్చి ఎవరో నిన్ను తీసుకొని వచ్చిన కారణాన్ని బట్టి నువ్వు ప్రభుని అంగీకరించి రక్షించబడుతున్నావు కాదు, కానీ నువ్వు నిన్ను సృష్టించక మునిపే ప్రభు నీ విషయమైతే నిబంధన చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. The length of the Lord's love is not that someone has given you gospel and you're sitting in the church here, but even before God created you, He has a plan and purpose for you. He has made the provision to save you. సృష్టిని సృష్టించక ముందు నుంచే తను కమిట్మెంట్ చేసుకున్నాడు, ఈ వ్యక్తిని నేను రక్షించాలి, ఈ వ్యక్తి ఎటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ ఈ వ్యక్తిని ప్రేమిస్తానని తను తీర్మానం చేసుకున్నాడు. God has made a determination. He has swore by Himself, I'm going to save this man even before He has created any creation. ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించగలుగుతూ వచ్చాడు. He has already entered into covenant. That's the reason He is able to love you and me. నీవు నేను ఇతరులను ప్రేమించలేకపోవడం కారణం ఏంటంటే, What is the why are we failing in loving each other? ప్రభువుని ప్రేమించలేకపోవడం కారణం ఏంటంటే, Why are we failing in loving the Lord? ప్రేమించట్లో మనం తప్పిపోవడానికి కారణం ఏంటంటే, What is the reason that we are failing in loving? మొట్టమొదటిగా పేతురు వల్ల మన జీవితాల్లో కన్ఫెషన్ లేదు. First of all, we don't have confession as Peter had in his life. నా జీవితంలో నిజంగా అగాపే ప్రేమ లేదు అనే ఒప్పుదల్లో మనం We రాలేకపోతున్నాం. are not able to acknowledge and confess that there is no agape love in me. అనేక సార్లు మన స్వనీతిని బట్టి స్వకార్యాలను బట్టి మనం అతిశయించే వరంగా ఉంటున్నాం. Many times we are puffed up, we are boasting with our own self-righteousness. మన జీవితాల్లో అటువంటి ఒప్పుదల లేని కారణాన్ని బట్టి ఆగాపే ప్రేమలోకి రాలేకపోతున్నాం. Because we don't confess our true state, we are not able to love with agape love. రెండోదిగా చూస్తే, ప్రభు ఆ దినం తను చేసుకున్న కమిట్మెంట్ జగత్ వేయబడక మునిపే నిన్ను నన్ను రక్షించట కొరకు ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు కాబట్టే నిన్ను నన్ను విడవకుండా ఆయన ప్రేమిస్తుంటున్నాడు. God is loving us eternally without ceasing because He has swore by Himself that He will love us even before the foundations of this earth were laid. ఎన్నిసార్లు ఆయన ప్రేమను త్రోసివేసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించినాడు. We have rejected His love so many times, yet God continued to love us. ఎన్నోసార్లు ఆయనకి ఇష్టం లేని మార్గాల్లో మనం వెళ్ళిపోతున్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించినాడు. Many times we have chosen our own ways. In spite of that, God continued to love us. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన చేసుకున్న కమిట్మెంట్ బట్టి మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతగా దుఃఖం కలుగజేసినప్పటికీ కూడా ఆయన ప్రేమ మన జీవితంలో మారందిగా ఉంటుంది. In whatever state we were, because God has committed for Himself, then God's love has not changed in our lives. నిజంగా ఆ దినం ఆయన చేసుకున్న ఆ కమిట్మెంట్ బట్టే ఆయన మనల్ని ప్రేమించగలుగుతున్నాడు. Because of the commitment He had made to Himself, He is able to love us still. అనేక సార్లు ఇక వివాహాల్లో కూడా కమిట్మెంట్ చేసుకుంటారు, కానీ Many times in weddings also we take commitment, we commit to each other. ఆ కమిట్మెంట్ లో వాళ్ళు నిల్చొనలేని కారణాన్ని బట్టి ఆ పరిస్థితుల్లో వారి ప్రేమను కోల్పోయేవారుగా ఉంటారు. They are not able to continue in that commitment. That's why they are failing in their marriages. కనుక ఈ మ్యారేజ్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా ఎట్లాంటి కమిట్మెంట్ చేసుకోవాలమా, ప్రభు ఏ రీతిగా మన విషయమే కమిట్మెంట్ చేసుకుంటూ వచ్చాడో అటువంటి కమిట్మెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ గృహాల్లో నా ప్రేమను, అంటే ఏ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ గుండా వెళ్తూ వచ్చినప్పటికీ కూడా ఆ ప్రేమను వాళ్ళు నిల్చునేవారుగా ఉంటారు. Like Lord loved us in whatever state we are going to be, God has already made a commitment that He is going to love us. Similarly, only if wife and husband can love each other in that way, in whatever circumstances, wherever each other is failing also, only they can enjoy the happy married life. అంతేకాదు మన జీవితాలు మన ప్రభుని ప్రేమించే విషయంలో కూడా ఆ కమిట్మెంట్ లోకి వచ్చినప్పుడే మనం ప్రభుని ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా ఎదుర్కొని ఆ కమిట్మెంట్ తో ప్రభుని ప్రేమించగలం. Only if we also enter into such commitment with the Lord, whatever trial and tribulation we are going through also, we will be able to love our Lord like that. అటువంటి కమిట్మెంట్ లేని కారణాన్ని బట్టి అనేక సార్లు ప్రభుని ప్రేమను అనుమానించేవారు ఉంటాం. Many times we don't have such commitment like Lord had. That's why we are questioning, we are doubting the Lord's love for us. అనేక సార్లు ప్రభుని పూర్ణ హృదయంతో ప్రేమించలేకపోవడం కారణం ఏంటంటే మన జీవితంలో కమిట్మెంట్ లేదు. We are not able to love our Lord with our whole heart because we don't have such commitment in us. ఇతరులను మనం ప్రేమించలేకపోవడానికి కారణం, ఇతరులను తీర్చడానికి, ఇతరుల తప్పులు చూడడానికి, ఇతరులను శత్రువులుగా చూడడానికి, ఇతరులను ద్వేషించడానికి కారణం ఏంటంటే మన జీవితంలో కమిట్మెంట్ లేదు. We are not able to love others, but we are judging them, we are treating them as our enemies because we don't have such commitment in us. కానీ ప్రభు మన జీవితం మన విషయంలో, ఈ మానవాళి విషయంలో, నీ విషయంలో ఆయన జగత్తు వేయబడక మునిపే, నిన్ను సృష్టించక మునిపే తను ఏమనుకుంటూ వచ్చాడంటే ఈ వ్యక్తి ఎట్లన్నా జీవించింది, కానీ ఈ వ్యక్తిని మాత్రం నేను ప్రేమిస్తాను అనుకుంటాను. But in our case, Lord, even before the foundations of this earth were laid, He has entered into His commitment saying, I am going to love this person however he is going to be or she is going to be. అందుకే ప్రభు ఎంతవరకు ప్రేమించాడంటమ్మా మనల్ని? Till when the Lord will love us. అపోస్తల కార్యం 13వ అధ్యాయం, Acts the Apostles 13th chapter.
యోహాను సువార్త 13వ అధ్యాయం. John's Gospel 13th chapter. చదివిన మాట, లోకంలో ఉన్న తన వారిని మొదటి వచనంలో ఉంది, లోకంలో తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. Loved his own which were in the world, he loved them unto the end. కనుక ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమించడం ఆరంభిస్తూ వచ్చాడు. God started loving you even before the foundations of this earth. అయితే ఎంతవరకు ప్రేమిస్తున్నాడు? అంతవరకు ప్రేమిస్తున్నాడు. Till when he is loving us till the end. ఈ లోకంలో ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే కేవలం ఆ ప్రేమను తృణీకరించిన కారణాన్ని బట్టే. We are not able to love the Lord because they are rejecting the Lord's love for them. అనేక మంది నిత్య నాశనానికి వెళ్ళిపోవడానికి కారణం వారి పాపముని బట్టి కాదు, కానీ వారి పాపానికి ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేయబడింది, కానీ ఆ ప్రేమను తృణీకరించి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. Many people are moving towards eternal destruction not because of their sin. The penalty for their sin is already paid, but they are rejecting the Lord's love for them. ఇంకో రీతిలో చెప్పాలంటే ఆ ప్రేమను అర్థం చేసుకోలేక వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. In other words, we can say they are not understanding Lord's love, so they are running towards. వారి పాపాన్ని బట్టి కాదు, కానీ ప్రేమను అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టి వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. Not because of their sin, not because they are not understanding Lord's love, they are going to hell. కనుక ఈ ప్రభు ప్రేమ వెడల్పైంది. అది ఎంత వెడల్పైందంటే ఆ ప్రేమలో నిన్ను కూడా ఇంక్లూడ్ చేసింది. The Lord's love is so wide. It is so wide that it included you also. ఆ ప్రేమ ఎక్కడ దాకా వచ్చిందంటే నీ ఆలోచనలు, నీ యాంగ్జైటీస్, నీ ఫియర్స్, ప్రతి దాన్ని, నీ ఎమోషనల్ ఫీలింగ్స్, నీ ఫిజికల్, నీ సర్కమ్స్టాన్సెస్ ఏవైనప్పటికీ కూడా వాటి అన్నిటినీ తాకగలిగే అంత వెడల్పుగా ప్రేమ ఉంది. It is so wide enough to cover all your emotions, your anxiety, your fear, all your circumstances. అంతేకాదు ఈ ప్రేమ ఎంత పొడుగైందంటే నిత్యత్వం నుంచి ఆరంభించబడింది. నిత్యత్వం వరకు ఆయన మన ప్రేమ, ఆ ప్రేమ సరిపోయేంత ప్రేమగా అంతగా మనం ప్రేమిస్తుంటున్నాడు. The love of the Lord is so long enough. It has started even before the eternity and it will continue till eternity also. కనుక ఏదో మనం మంచివారమని ఇతరుల కంటే మనం మంచివారమని మనం ఇద్దరం ఇక్కడ కూర్చోలేదు. Not because that we are better than others we are sitting here. లేకపోతే మనకుంటున్న అంతస్తుని బట్టో, మన చదువులను బట్టో, మనకుంటున్న ఆత్మీయతను బట్టో, దేనిని బట్టి మనం ఇద్దరం ఇక్కడ కూర్చోలేదు. కానీ not because of our spirituality or our education or our status we are sitting here. మన స్పిరిచువాలిటీని బట్టి కూడా కాదు. Not even because of our spirituality. ఆయన ఆల్రెడీ జగత్ ఉత్పత్తి వేయబడక మునిపే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఆ దినమే కమిట్ చేసుకున్నాడు. కాబట్టి ఆ దినమే తన ఏ రీతిగా చూసుకుంటూ వచ్చాడంటే నేను వీరి కొరకే వధింపబడిన గొర్రెపిల్లను చూసుకుంటూ వచ్చాడు. From that day only, even from the foundation of the world only, he has been a slain lamb. From that day he has been seeing us with love only. ఆయన కమిట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి నేను ప్రేమించగలుగుతూ వచ్చాడు. Because he has been committed since then, he is able to love us. మన జీవితాల్లో మన ప్రభుని ప్రేమించలేకపోవడానికి, ఇతరులను ప్రేమించలేకపోవడానికి, మన జీవితంలో ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే the reason we cannot love the Lord or we are not able to love each other. ప్రభు తన హృదయంలో మన కొరకు చేసుకున్న కమిట్మెంట్, మనం ప్రభుని ప్రేమించడానికి కానీ ఇతరులను ప్రేమించడానికి కానీ అటువంటి కమిట్మెంట్ లేని వారంగా ఉంటున్నాం. The commitment the Lord had before the foundation of the world, we don't have such commitment in us to love the Lord or to love each other. తన హృదయంలో నా కమిట్మెంట్ ని బట్టే నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు పడిపోతుంటున్నప్పటికీ, ఎంత నీచమైన స్థితిలో మనం వెళ్ళిపోతుంటున్నప్పటికీ, ఎన్నిసార్లు మనం ఆయన ప్రేమను త్రోసివేస్తూ వచ్చినప్పటికీ ఆ ప్రేమ చేత నిజంగా మరణం కంటే బలమైన ప్రేమ చేత ప్రభువుని వెంటాడుతూ వచ్చాడు. Because of the commitment he had within himself, he has been loving us in spite of how many other times we have fallen, how many other times we have gone astray from him. Whatever circumstances we are in, the love stronger than death, he is able to love us with such love. అంతేకాదు ఈ ప్రేమకి ఇంకేముందంటమ్మా? What else this love has? ఎంత లోతైన ప్రేమ అది. This love is so deep. ఎంత లోతుగా ఉంది అది. What is the depth of this love? ఆ ప్రేమ ఎంత లోతు అంటే ఒక పాపి ఎంత పాప స్థితికి ఇంకా అక్కడి నుంచి లేలేని స్థితిలోనికి తను దిగజారిపోయినప్పటికీ కూడా దాని కింద కూడా ప్రభు ప్రేమ ఉంది. The sinner, whatever sin he commits, how much ever he sins, how much stinking his sin also, underneath that sinner also the Lord's love is. ఆయన ఏ వ్యక్తిని కూడా వారి పాప స్థితి నుంచి లేపలేనంత దౌర్భాగ్యమైన ఇంకా భయంకరమైన పాప స్థితి ఇంకా లేదు. అంటే ప్రభు ప్రేమను దాటిపోయే స్థితి ఏది లేదు. Whatever miserable the sinner can be, however terrible that man is, he cannot, the Lord's love is even underneath, beneath such man also. నువ్వు ఏ స్థితిలో పాపంలో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా నీ క్రింద ఇంకా అంతకంటే తక్కువలోనికి, అంతకంటే డీప్ లోనికి ప్రభు ప్రేమ నీకు ఇంకా వేచింది. Unimaginable sin a man can commit also, underneath there also the love of the Lord is so deep under such sin also. అందుకని ప్రభు ఎంతగా మన కొరకు తగ్గించుకుంటూ వచ్చాడంటే దాన్ని బట్టి అది అంత డీప్,
అంత లోతైన ప్రేమను మనం చెప్పొచ్చు. The Lord's love, we can understand how much He has humbled Himself. He is able to love even the worst sinner also. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం Philippians 2nd chapter 6వ వచనం నుంచి చదవండి. from 6th verse. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకొనడం మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే నువ్వు ఎంత లోతుగా నీ పాపంలోకి నువ్వు దిగజారిపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా నేను పైకి ఎత్తేంతగా ప్రభు నీ కొరకు తగ్గించుకున్నవాడుగా ఉంటున్నాడు. The Lord humbled Himself so much, how much ever you have gone down, gone so low in your sin, His love can cover your sin. నేను అక్కడి నుంచి లేవనెత్తగలిగే ప్రేమ అదే. The Lord's love is able to lift you up even from that pit. కనుక ప్రభు ప్రేమ కంటే లోతైన ఇంకా పిట్ ఇంక ఉండదేమో. There is no deeper pit than the Lord's love, which is so deep. కనుక ఒక మానవుడు పడిపోయి అది ఎంత లోతైన పిట్ అయినప్పటికీ కూడా దానికంటే కిందకే ప్రభు తగ్గించుకున్నవాడుగా ఉంటున్నాడు. How much ever a man can go low into the pit by sinning, even better lower than that the Lord has humbled Himself. ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి విడిచిపెట్టి మానవ రూపంగా మన కొరకు కంప్లీట్ గా తగ్గించుకుని తను తగ్గించుకుని అంత లోతైన ప్రేమతో ప్రభు మనం ప్రేమిస్తున్నాడు. It started from heaven where He has left all the glory and He has come down seeking man, and He has gone so low, even the lowest pit also He has gone so low in order to save us. కనుక ఇంకా నేను ఆల్రెడీ పాపంలో ఉన్నాను, ఇంకా నేను లేలేని పరిస్థితిలో నుంచి అని అనుకున్నప్పటికీ కూడా అంతకంటే క్రిందకే ప్రభు ప్రేమ ఇంకా నేను పైకెత్తడానికి ఉంది. Maybe you are thinking, I have sinned so much, now I cannot be lifted up. Just think that the Lord's love is even more deeper than your sin. అంతేకాదు ప్రభు ప్రేమ ఎంతో ఎత్తైనది కూడా. The Lord's love is so high, it's so tall also, it's so height. కనుక మనల్ని ఎంత ఎత్తైన ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళేది ఆ ప్రేమ. It can take us to greater heights. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం Ephesians 2nd chapter 7వ వచనం చదవమా. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. మనల్ని ఆ పిట్లోంచి లేపడమే కాదు కానీ పరలోకమందున ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టిన వాడుగా ఉంటున్నాడు. Not only He has lifted up from the pit of sin, but He has also exalted us to make us to sit in the riches of His grace. కనుక ఎంత ఉన్నతమైన స్థానంలోనికి ఈ ప్రేమ మనం తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. The Lord's love will exalt us to greater heights. చూడండి ప్రాడిగల్ సన్ గురించి కూడా మనం చూడొచ్చు. We can see about prodigal son also. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. When the prodigal son returned to his father, కనుక తండ్రి ఎంత ఈగర్లీగా వెయిట్ చేస్తూ వచ్చాడు. the father has been eagerly waiting for the son. కనుక ఈయన ఏమనుకుంటే కనీసం తండ్రి ఇంట్లో పనివారిలో ఒక్కరిగా ఉండడానికి కూడా యోగ్యుడు కాదనుకున్నాడు. The prodigal son thought, I cannot be counted as the servant among one also. కానీ ఆ మాట చదవండి 18వ వచనం 15-18 నుంచి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని. కనుక తను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నేను చేసిన తప్పే, తండ్రి ప్రేమను త్రోసివేసి వెళ్ళాను, ఆ ప్రేమ దగ్గర నేను తిరిగి వెళ్తాను, వెళ్ళి ఏం చేస్తా అంటున్నాడు, మా కూలి వాళ్ళు ఒక్కరిగా పెట్టుకొని అడుగుతా అనుకున్నాడు. Prodigal son finally came into himself, realizing I have sinned, so I am not worthy to be called as my father's son. So I will request my father to make me as one of thy hired servants. కానీ తండ్రి ఏం చేస్తా వచ్చాడు? But what did father do? లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానన్నను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. చాలు. కనుక ఇక్కడ వచ్చిన తర్వాత కుమారుడు ఇంతకు ముందున్న ప్రేమ కంటే
తక్కువ ప్రేమను అనుభవించాడా, ఇంతకు ముందు ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమను అనుభవించాడా? This prodigal son, after he returned, is he experiencing the love which he had before, or the love more than which he had before? చెప్పండి మా. ఇంత తను పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఇంతకు ముందు ఉంటున్న వారి మధ్యలో ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు ఈ ప్రేమ ఏమైంది, ఎక్కువైతే వచ్చింది. After he repented and returned, the love which he is experiencing is more than the love which he received from his father earlier. కనుక మన జీవితాల్లో మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా పశ్చాత్తాపంతో తిరిగి మన జీవితాల్లో మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా ప్రభుకి మనకి మధ్యలో ఉండి ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు. So every time we sin and we return to the Lord in repentance, the love between the Lord and we, it will increase but it will not decrease. కనుక తను తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి ఎట్లా ఏం చేస్తాడంటమా, తిరిగి తన అధికారాన్ని అంతా తనకిస్తా ఉన్నాడు. When the prodigal son returned to his father, all the authority of the son, చేతికి ఉంగరం పెట్టి అంటే ఆ అధికారాన్ని తనకిస్తా ఉన్నాడు. the ring was given to his finger, means the authority was given back to him. కనుక ఇంకెక్కువైన ప్రేమ, ఇంతకు ముందు కూడా తను పొందని ప్రేమ, అనుభవించని ప్రేమను కూడా ఇప్పుడు కుమారుడు తను పొందగలుగుతా ఉన్నాడు. The love which he had not experienced before, so much even more love he is experiencing now. కనుక మన జీవితాల్లో ప్రభు ఆయా పరిస్థితులు అనుమతించినప్పుడు కూడా, When God takes us through various circumstances, కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, ఈ పరిస్థితులు ఇంకా నన్ను నాశనం చేసేస్తాయి అనుకుంటాం. we always think that these circumstances are going to drown me. కానీ అది ప్రభు మనల్ని ఇంకెక్కువగా ఉన్నత స్థానానికి తీసుకురావడానికి. But all the difficult circumstances, contrary circumstances, are only the purpose of them is to take us into greater heights. చూడండి, పక్షులు కొన్ని ఎగురుతుంటాయి. The birds fly. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే దానికి ఎంత గాలి వీస్తుందో అంత పైకి అది ఎగరేదిగా ఉంటుంది. The eagle will fly above the winds. కనుక మన జీవితాల్లో ఆయా తుఫాన్లు, గాళ్ళు ప్రభు అనుమతించినప్పటికీ అవన్నీ మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి. Every storm that God allows us, the purpose of the storms is only to exalt us to the greater heights. ఈ చెట్లు కూడా, దేవదారు చెట్లు కూడా ఏం చేస్తామో, ఎంతగా వాటికి గాలి వీస్తుంటాయి అంతగా అవి పైకి ఎదిగేగా ఉంటున్నాయి. The cedar trees also, the more the wind blows against them, they'll grow even taller. కనుక తండ్రి ప్రేమ ఎట్లా ఉందంటే మన పక్షంగా, The love of the Father in మనల్ని పిట్లోంచి లేపి ఉన్నత స్థానంలోకి పరిశుద్ధ ఆయనతో కూడా పరలోకంలో ఆయనతో కూడా కూర్చున్న పెట్టిన వాడుగా ఉంటున్నాడు. He will lift us up from the pit and he'll exalt us to the greater heights to sit with the Lord Jesus Christ. ఇదే బాడీలో ఉంటున్నాం, ఇదే లోకంలో ఉంటున్నాం, కానీ పరలోకాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. We are living in the same body, in the same earth, but we experience the heaven on the earth. అంతేకాదు మన ఫెయిల్యూర్స్ లో కూడా మనం ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి గత దినాల కంటే అధికమైన ప్రేమనే మనకు కనపరచాడు. Even when we fail and we repent and go to the Lord also, he is going to exalt us more than before. మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడుగా ఉంటున్నాడు. He'll lead us, he'll exalt us even more. ఆయా పరిస్థితులు, కష్టాలు, బాధలు, దుఃఖాలు మనల్ని ఇంకా నశింపచేసేస్తున్నాయి, మనం నాశనం అయిపోతున్నాం అనుకుంటున్నప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా ప్రభు మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకొస్తున్నాడు. We always think the contrary situations in our lives, they are only destroying us, but God will use all those circumstances to exalt us to greater heights. మనం దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, how much ever far away we go from the Lord, ఎంత పతనంలోకి వెళ్ళిపోయినప్పటికీ, how much ever we have destroyed ourselves, తిరిగి మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, when we repent and return to the Lord, ప్రభు తిరిగి ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చాడు. God is able to exalt us to greater heights. చూడండి, దావీదుని గురించి మనం చూడొచ్చు. We can look at the David's life. తను తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. David has sinned. కనుక 51వ కీర్తనలో చూస్తే ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు. In 51st Psalm we can see he's repented greatly. అయితే ప్రభు క్షమించడమే కాదు కానీ Lord not only has forgiven him, ఏం చేస్తూ వచ్చాడమ్మా, what else the Lord Father do? దావీదుకి ఎంతో మంది భార్యలు ఉన్నారు, There are many wives to David. ఎంతో మంది సంతానం ఉన్నారు, There are many children also, to sons also to David. కానీ బత్షెబా కొడుకు పుట్టిన కుమారుడే తను రాజుగా ఎన్నుకుంటూ వచ్చాడు. The Lord has appointed the son of Bathsheba to be the next king. కనుక నిజంగా ఆయన ప్రేమ ఎంతదంటే మనల్ని క్షమించడమే కాదు కానీ మన ఉన్నత స్థితిలో తీసుకొచ్చేదిగా ఉంటుంది. Lord's love, Lord's forgiveness is so great. Not only he'll forgive us, but he'll exalt us to greater heights. రాహాబు ఎంత వేశ్యగా ఉన్నప్పటికీ, Rahab was a harlot. తన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తననే దేవుని జీనియాలజీలోకి తీసుకుంటూ వచ్చాడు. When she repented and came to the Lord, Lord has used her to be in the genealogy of Lord Jesus Christ. కనుక ప్రభు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన వైపు తిరిగినప్పుడు, తిరిగి ఆయన ప్రేమ దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ ప్రేమ మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. Whatever sin we commit, and when we repent and come to the Lord, the Lord's love will exalt us to greater and new heights. కనుక ఈ ప్రేమ వెడల్పైంది. This love is wide. నిన్ను కూడా ఆ ప్రేమలో ఇంక్లూడ్ చేయగలుగుతాడు. It can cover you also. ఆయన నిన్ను ప్రేమించడం కొరకు నిత్యత్వంలో నేను కమిట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు.
to love you, he has committed himself. He swore by himself to love you even before the foundations of this earth were ఆ laid. కమిట్మెంట్ బట్టే నువ్వు ఏ స్థితిలో ఉంటున్నప్పటికీ, నువ్వు ఎన్నిసార్లు పడిపోయేదానిగా ఉన్నప్పటికీ, పాపాన్ని ఎంతగా ప్రేమించేదానిగా ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు ఆ ప్రేమను త్రేసేసుకుంటున్నప్పటికీ కూడా ఆయన కమిట్ చేసుకున్న కారణాలను బట్టి నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. Because he swore by himself, he has committed to himself. Whatever sin you are going to make or however you are going to be, he has made a decision to love you in spite of whatever you are, to love you till the eternity. ఆ ప్రేమ ఎంత డీప్ గా ఉందంటే నువ్వు ఎంత పడిపోయినా ఇంకా నేను ఈ స్థితిలోంచి లేవలేను అనుకున్నప్పటికీ దాని క్రింద కూడా ప్రభు ప్రేమ అంతవరకు తగ్గించుకుని వచ్చింది. Whatever terrible sin you have committed and you must be thinking there is no way I can be restored now, God's love is so deep it can lift you up from that terrible sin also. కనుక ప్రభు ప్రేమ దగ్గరికి నువ్వు తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఉన్నత స్థానానికి ఆ ప్రేమ తీసుకుని వెళ్ళేదిగా ఉంది. When you return to the Lord's love will exalt you to greater and new heights. ఈ పాప శరీరంతోనే మనం ప్రభు దగ్గరికి వచ్చినాము. We have come to the Lord with this sinful body. అయితే ఈ పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు కానీ మనల్ని పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టినవాడుగా ఉంటున్నాడు. Not only has forgiven us but he has also enabled us to sit with his son Lord Jesus. దాన్ని బట్టి నువ్వు ఇక్కడ ఉండి కూడా ఈ దినం పరలోకాన్ని అనుభవించగలవు. That's the reason though we are on this earth we are able to experience the heaven on the earth. ప్రాడిగల్స్ అని తప్పిపోయిన కుమారుడిని తిరిగి తండ్రి ఏ రీతిగా ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చినాడు. The way the prodigal son's father, once he repented and returned, how much he has exalted his own son. దావీదు తప్పిపోయినప్పుడు ఆ పతనాన్ని ఒప్పుకున్నప్పుడు క్షమించడం మాత్రమే కాదు కానీ అదే పాపములు ఏ విషయంలో తను తప్పిపోయినాడో ఆ స్థితిలోనే తను ఉన్నత స్థానానికి తీసుకొచ్చినట్లుగా. Even David also, when he has committed sin, after later he repented and God not only has forgiven him, wherever he has failed, wherever he has sinned, the Lord used the same thing to exalt him. కనుక అటువంటి ప్రేమ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, only when we understand such God's love for us, మనం ప్రభుని ప్రేమించగలం. then only we will be able to love him. అప్పుడే మనం ఇతరులను ప్రేమించగలం. Only then we can love each other. కనుక ప్రభు చేసుకున్న కమిట్మెంట్ బట్టే తను మనం ప్రేమిస్తున్నాడు. Because of the commitment the Lord has made to himself, he is able to love us. మొట్టమొదటిగా మన జీవితాల్లో అగాపే ప్రేమ లేదని ఒప్పుకుందాం. Let us confess that there is no agape love in us. రెండవదిగా ప్రభు నా విషయంలో చేసుకున్న కమిట్మెంట్ నేను ప్రభు కొరకు కానీ ఇతరుల కొరకు కానీ చేసుకోలేదు కారణాన్ని బట్టే ఆ ప్రేమతో నేను ప్రేమించలేకపోతున్నాను. Secondly, let us commit that the covenant or commitment the Lord has made to love us, we don't have such commitment in us. That's the reason we are failing in loving the Lord or loving each other. ప్రభు ఆదినం చేసుకున్న కమిట్మెంట్ బట్టే నాలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, నేను ఎన్నిసార్లు పాపాన్ని ప్రేమించినప్పటికీ, ప్రభు ప్రేమను తృణీకరించినప్పటికీ కూడా ఆ ప్రేమ చేత నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. Because of that commitment the Lord has taken for himself, in spite of my shortcomings, whatever my weaknesses are, wherever I have gone astray, also Lord is able to continue to love me. జగత్తు పునాది వేయబడకుంపై ఆయన మనసులో నీ కొరకు నా కొరకు ప్రేమ కలిగి ఉంటాడు కాబట్టి ఆ దినమే ఆయన గొర్రెపిల్లగా వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన వధించబడుతూ వచ్చాడు. ఆ దినమే ఆయన తన హృదయంలో వధించుకుంటూ వచ్చినాడు. He has already set his love towards you and me. That's the reason even from the foundation of the world he was as a slain lamb. ఆ దినమే ఆయన మనతో నిబంధన చేసినవాడుగా ఉంటున్నాడు. He has made a covenant with us on that very day. ఆయన 2000 సంవత్సరాల క్రితం కాదు కానీ జగత్తుత్పత్తి వేయబడకుంపై ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన అర్పించుకొని ఆ దినమే నీతో నాతో నిబంధన చేసిన వాడుగా ఉంటున్నాడు. Not only before 2024 years but even before, from the foundation of the world, he has made a covenant and he was as a lamb slain. ఆ ప్రేమ చేత మన ప్రతి పాపాన్ని కప్పుతున్నవాడుగా ఉంటున్నాడు. Because of that love he is able to cover all our sins. ఆ కమిట్మెంట్ ని బట్టే ఆయన మనల్ని ఏ స్థితిలో ఉన్నా ప్రేమించగలుగుతుంటున్నాడు. Because of that commitment he is able to love us in whatever situation we are in. నిజంగా ఆ కమిట్మెంట్ ప్రభు హృదయంలో లేకపోతే ఎప్పుడో మనం నశించిపోయేవారం. If God didn't have such commitment in his heart, we would have been destroyed long back. ఆ నిలబడి వాళ్ళని తీర్పు తీస్తే మనం ఎలా ఉంటాం? Imagine if God stands there and judges us. అనేసార్లు మనం ఇతరులను తీర్పించడానికి కారణం ఏంటంటే వారిని ప్రేమించిన కొరకు హృదయంలో మనకు కమిట్మెంట్ లేదు. Many times we judge each other because we don't have such commitment in our hearts. ఇతరుల కొరకైనా ఇతరులను ప్రేమిస్తాననే కమిట్మెంట్ నాలో లేని కారణాన్ని బట్టే ఇతరులను ప్రేమించలేకపోతున్నాను. ఇతరుల తప్పులు చూసేదానిగా, ఇతరులను ద్వేషించేదానిగా, ఇతరులను తృణీకరించే వారంగా మనం ఉంటున్నాం. Because we don't have such commitment in our hearts, we are judging others, we are rejecting them. అదే ధర్మశాస్త్రం అంతటిని మనం ఏ రీతిగా నెరవేర్చగలమంటే ప్రభువుని ప్రేమించడం ద్వారా, నన్ను వాళ్ళ ఇతరులను ప్రేమించడం ద్వారా. How can we fulfill the complete law is by loving the Lord and by loving our neighbor as I love myself. కనుక అగాపే ప్రేమ ప్రభు హృదయంలో ప్రేమ తన కమిట్మెంట్లోకి తీసుకెళ్తూ వచ్చింది.
the agape love which Lord had in him, it led him to enter into this commitment or covenant. కనుక ఈ దినం మనం ప్రేమించలేకపోవడానికి కారణం ఇతరులు ఉంటున్న తప్పులు కాదు. We are not able to love each other not because of the sins they have in their hearts, కనుక ఇతరులు ఉన్న బలహీనతలను బట్టి కాదు, not because of their shortcomings, ఇతరులు నీకు ఎంత శత్రువుగా ఉంటున్నారో దాన్ని బట్టి కాదు, కానీ not because that how much enemy they are with you. మన అంతరంగంలో ప్రభు నేను అగాపే ప్రేమతో ఇతరులను ప్రేమిస్తాను, నిన్ను ప్రేమిస్తాను అన్న కమిట్మెంట్ మనలో లేని కారణాన్ని బట్టే మనం ఈ ప్రేమ మన జీవితాలు కలిగి ఉండలేకపోతున్నాం. Because we are not having this commitment to have agape love or to love each other, we don't have such commitment. That's the reason we are failing in loving each other. కనుక ఆ కమిట్మెంట్ లేకపోతే ఈ ప్రేమలో మనం అభివృద్ధి పొందలేము. If we don't have such commitment in our hearts, we cannot abound in love. అనేకసార్లు కుటుంబ జీవితాలు విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంటి? Many times families are being destroyed. What is the reason? కనుక యవనస్తులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా. There are few young girls among us, that's why I'm telling you. కనుక మన జీవితాల్లో ఒక వివాహంలో అడుగు పెట్టక ముందే నేను ఇట్లాంటి వ్యక్తిని అయితే ప్రేమిస్తా, ఇలా ఉంటే ప్రేమిస్తా, ఆ వ్యక్తి నాకు ఈ రీతిగా ఉండాలని ఎన్నో బిల్ చేసుకుంటా ఉంటాం. Before getting married only, we will have so many speculations and we will have our own way of thinking about certain man. అటువంటి ఆలోచనలతో నీ కుటుంబ జీవితాన్ని కట్టుకోలేవు. You cannot build your family life with such thoughts in your mind. ప్రభా నువ్వు నాకు ఇచ్చే వ్యక్తిని ఎటువంటి వ్యక్తిని అయినప్పటికీ నేను ప్రేమిస్తాను. Lord, whatever kind of person you're going to give me, I will love him. నా కుటుంబంలో నాకు ఎటువంటి కుటుంబాన్ని ఇస్తున్నావు ఆ కుటుంబాన్ని నేను ప్రేమిస్తాను. Whatever family you're going to bless me with, I will love that family. ఏ కుటుంబంలో వ్యక్తి నిజంగా అటువంటి కమిట్మెంట్ తో ఉంటారో ఆ కుటుంబంలో ఆ ప్రేమతో ముందుకు పోగలరు. Only the person who has such commitment in their life, only such people can enjoy their family life and go forward happily. ఈ దినాలు ఎట్లుంటారంటే అందరూ ఇండివిజువాలిటీకి అలవాటు పడిపోయినారు. We are so used to our own individuality these days. ఎంతో త్వరగా పెళ్లి చేసుకుంటారు, ఎంతో త్వరగా డైవర్స్ ఇచ్చేస్తున్నారు. Very soon they get married and very soon they are being separated. ఎందుకంటే కమిట్మెంట్ లేదు వారి జీవితాల్లో. Because they don't have such. దాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతుంటున్నాయి. That's the reason so many families are being dissolved. కనుక కుటుంబ జీవితంలో ఎంటర్ కాకముందే అటు నిబంధనలోకి రావాలి. We have to enter into this commitment even before we get married. అంతేకాదు మన వ్యక్తిగత జీవితాల్లో ఇతరులను ప్రేమించడానికి కానీ దేవుని ఇంటిని దేవుని ఇంట్లో పరిశుద్ధులను ప్రేమించడానికి కానీ మన జీవితంలో అటువంటి కమిట్మెంట్ మనకు కావాలి. We have to have such commitment even to love others and to love the saints in the house of God. అంతేకాదు ప్రభువుని ప్రేమించడానికి కూడా నీకు అటువంటి కమిట్మెంట్ కావాలి. We need to have that commitment in order to love the Lord also. కనుక మొట్టమొదటిగా కన్ఫెషన్, First we have to confess. రెండోది కమిట్మెంట్. Secondly we have to commit. ఇవి ఉన్నప్పుడే ప్రేమ మనలో ఆరంభమయ్యేదిగా ఉంటుంది. Only if we have these two, then only God's love will start. అప్పుడే మనం ప్రభువుని ప్రేమించేవారంగా ఉంటాం. Only then we can love the Lord. అయితే వేటిని మనం ప్రేమించాలప్పుడు కొన్ని విషయాలు చెప్తాం. We will also see what all we have to love. మొట్టమొదటిగా ప్రభువుని మనం ప్రేమించాలి. Firstly we have to love the Lord. ఇంకా దేని ప్రేమించాలి మనం? What else we have to love? కీర్తనలు 40:16. Psalm 40:16. కీర్తన 40:16 చదవండి ఎవరు? Psalm 40:16. నిన్ను వెతుకువారంలో నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురు కాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచువారు. కనుక రక్షణను ప్రభు మనకి ఇచ్చిన రక్షణను మనం ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాం. We need to love the salvation that God has blessed us with. అందుకే హబక్కుక్ తన జీవితంలో ఈ కమిట్మెంట్ తను ప్రభు ఇచ్చిన రక్షణను తను ప్రేమిస్తున్నాడు కాబట్టి కమిట్మెంట్ లో తను ఉంటొచ్చాడు. That's the reason Habakkuk, he loved the salvation of the Lord. That's why he was able to continue in this commitment. హబక్కుక్ 3:17 17-18. Habakkuk 3:17 and 18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కనుక హబక్కుక్ తన జీవితంలో రక్షణ ప్రేమించాడు కాబట్టి Habakkuk loved the salvation of the Lord in his life. తన జీవితంలో ఏవి లేకపోయినప్పటికీ, whatever he is missing in his life, ఎటువంటి నష్టం గుండా తను వెళ్తున్నప్పటికీ, whatever losses he is going through, ఆయన తన ఆ రక్షణను ప్రేమించాడు కానీ ఆ పరిస్థితి ఆ వాటిని ప్రేమించలేదు. he loved the salvation of the Lord, but he did not mind about other things. తర్వాత చూడండి కీర్తనలు 69:36. Psalm 69:36. చదవండి మేడం. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకున్నాను, ఆయన నామమును ప్రేమించుకోరు. ఆయన నామమును ప్రేమించే వాళ్ళు, they that love his name. ఆయన నామం ఎలాంటిది మనకి? How is the Lord's name for us? చూడండి కీర్తనలు
18వ అధ్యాయం సామెతలు 18 10వ వచనం. Proverbs 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో కనుక యెహోవా నామాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో అది నీకు బలమైన దుర్గంగా ఉంటుంది. When you love the name of the Lord, that itself becomes a strong tower for you. ఎవరైతే ఆయన నామాన్ని ప్రేమిస్తారో వారికి ఉన్న శ్రమలో, కష్టాల్లో, బాధల్లో బలమైన దుర్గం దగ్గరే పరిగెత్తుతారు కానీ వేరే దగ్గర పరిగెత్తారు. Whoever loves the name of the Lord, whatever pain they are going through, they'll only run towards a strong tower, which is the name of the Lord. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినం గొల్యాతును ఎదుర్కొనేటప్పుడు When Israelites were fighting against Goliath, దావీదు దేని ప్రేమిస్తూ వచ్చాడమ్మా? what did David love? ఆయనకి ఇచ్చిన యుద్ధోపకరణాలు వేటిని ప్రేమించట్లే కానీ నాకున్న యెహోవా నామం అంటే ఆ బలమైన దుర్గాన్ని, ఆ నామాన్ని తను ఆశ్రయిస్తూ వచ్చాడు. David did not love the armor or all the weapons that were given to him, but he only loved the name of the Lord, which is already with him. అనేక సార్లు మనం ప్రభువుని ప్రేమిస్తాము అంటాము. Many times we say that I love the Lord. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే బంధువుల దగ్గరికి, రక్త సంబంధుల దగ్గరికి, లేకపోతే వేరే ఎక్కడికో మనం పరిగెత్తేవారు ఉంటాం. Whenever we are encountered with so many trials and tribulations in our lives, we run towards our family, our kith and kin. అయితే నా సమస్య ఏదైనప్పటికీ నేను యెహోవా నామాన్ని ప్రేమిస్తాను. ఆయన నామమే నాకు బలమైన దుర్గంగా ఉండాలి. Whatever my situation is, when I love the name of the Lord, that itself becomes my strong tower. తర్వాత చూడండి కీర్తన 119 165 వచనం. సమయం లేదు. Psalm 119:165. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో మొదటగా మన జీవితంలో దేవుని వాక్యానికి మనం ప్రేమించే వారంగా ఉండాలి. Thirdly, we have to love the law. ఈ లోకంలో మనం ఎక్కడ కనుగొనలేని నెమ్మదిని ఎక్కడ కనుగొంటాం అంటే దేవుని వాక్యం ద్వారానే. The great peace which cannot be found anywhere only can be found in the law of the Lord. తర్వాత చూస్తే కీర్తన 122 మనం ఇవన్నీ ఎక్కువగా ధ్యానించడం టైం లేదు. దయచేసి 122 చదవడం 6వ వచనం 6th verse. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారు. తర్వాత దేన్ని ప్రేమించాలంటమ్మా? What we have to love here? యెరూషలేము, దేవుని మందిరాన్ని మనం We ప్రేమించాలనుకుంటున్నాం. need to love Jerusalem. We have to love the house of the Lord. నిజంగా దావీదు ఎంతగా ప్రేమించినాడు. How much David loved the house of the Lord. ఎన్నిసార్లు అంటే వచ్చాడు, నీ నివాస స్థలాన్ని నేను ప్రేమిస్తుంటున్నాను. He says, Lord, I love your habitation. నా దేవునికి మందిరం కట్టే వరకు కూడా నేను నా పడక మీదకి ఎక్కను అంటున్నాడు. I will not rest until I build habitation for my Lord. అంతగా తన కష్టకాలంలో సంపాదించింది కూడా దేవుని మందిరం కొరకే తను ఇస్తూ వచ్చినాడు. Everything he has earned in his difficult times is offered for the construction of the temple of the Lord. అందుకనే తన జీవితంలో దావీదు ఎంతో ధైర్యంగా చెప్తుంటున్నాడు. ఆయన యెరూషలేమును ప్రేమించినాడు కాబట్టి నేను దీన్ని ప్రేమించిన వారు వర్ధిల్లుతారని తను చెప్పగలుగుతాడు. That is the reason David is able to boldly and confidently say, because he loves Jerusalem, he says, he shall prosper that love thee. కనుక మనం కూడా దేవుని ఇంటిని ప్రేమించినప్పుడు మనం వర్ధిల్లవారంగా ఉంటాం. Even we also, only when we love the house of the Lord, then తను only ప్రేమించకుండా ఈ మాట చెప్పట్లేదు కానీ తను ప్రేమించి అనుభవపూర్వకంగా ఈ మాట he చెప్తుంటున్నాడు. is not just saying with his lips, but he is experientially he is telling. కనుక దేవుని మందిరాన్ని యెరూషలేమును మనం ప్రేమించవలసిన వారంగా We ఉంటాం. have to love the house of the Lord. అంతే Jerusalem. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Colossians 1st chapter and 3rd verse. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తునందు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. కనుక మనం ఎవరిని ప్రేమించాలమా? దేవుని ప్రజల్ని, పరిశుద్ధుల్ని, ఆయన రక్తం చేతి విమోచించబడిన ప్రజలందరినీ మనం ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాం. Colossians 1:4, we have to love the saints, the redeemed one of the Lord. అందుకే ఒక చోట ఉంటుంది కదా, ఎవరైతే మనం ఆ రీతిగా ప్రేమించినప్పుడు ఆయన శిష్యులుగా పిలువబడతాం. Only when we have such love, we can be called as disciples. యోహాను సువార్త 13వ అధ్యాయం John's Gospel 13th chapter 35వ వచనం చూడండి. 35. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసు. మనం ఎప్పుడైతే ఒకరినొకరం ప్రేమించుకున్న వారంగా ఉంటాం, ఒకరి మధ్యలో ఒకరు మన ప్రేమ ఉంటుందో అప్పుడే ఈ లోకం మనల్ని శిష్యులుగా గుర్తించగలదు, దేవుని ప్రజలుగా గుర్తించగలదు. Only when we have this love towards Lord and love towards each other, only then the world can recognize as Lord's disciples. అంతేకాదు ఇంకా ఈ ప్రేమ ఎక్కడ దాకా పోతుందంటే మన శత్రువుని సైతం, మన కీడు చేసిన వారిని సైతం మనం ప్రేమించాలని పోతుంటుంది. This love demands that we have to love even our enemies who persecute us or who harm us. లూకా సువార్త 6వ అధ్యాయం Luke's Gospel 6th chapter 27వ వచనం, 27, 28. 27 and 28. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మల్ని చెప్పించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. కనుక మన శత్రువుని సైతం ప్రేమించాలని ప్రభు కోరుకుంటున్నాడు. God desires that we love even our enemies.
అది ఎప్పుడు సాధ్యమవుతుంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 When is it possible? Colossians 3rd chapter, 17th verse. 13 verse. 3:13. 3:13. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రభు మనల్ని క్షమించినట్లుగా మనం క్షమించవలసిన వారం We ఉంటున్నాం. have to forgive others as Lord has forgiven us. 14 14th verse. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కనుక ఈ ప్రేమను మనం ధరించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. Only when we put on the Lord's love, only then it is possible. ఈ అగాపే ప్రేమ మన జీవితంలో ఉన్నప్పుడే మనం ఈ ప్రేమ మనం కలిగి ఉండగలం. Only when we have the Lord's agape love in us, we can have all these. కనుక మన ప్రభుని మనం ప్రేమించవలసిన వారంగా We ఉంటున్నాం. have to love our Lord. ఇతరులను ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాం. We have to love each other. రక్షణ మన ప్రభు మనకి ఇచ్చిన రక్షణ మనం ప్రేమించే వారంగా ఉండాలి. We have to love the salvation which God blessed us with. మనకున్న ఇతర ఆశీర్వాదాలు అన్నిటికంటే ప్రభు మనకిచ్చిన రక్షణనే మనకు ఎక్కువగా ఉండాలి. We have to esteem the salvation of the Lord more than anything we have on this world. అంతేకాదు ప్రభు నామాన్ని ప్రేమించే వారంగా అదే మనకు బలమైన దుర్గంగా ఉండాలి. ఇతరులను ఆశ్రయించడం కంటే, రాజులను వారిని నమ్ముకున్నట్టు కంటే మన బలమైన దుర్గము ఆయన నామమును మనం ప్రేమించిన వారమే ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిన వారం. We must love the name of the Lord, and that has to become our strong tower, but we should not run here and there to kith and kin in our troubles. ఆయన ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే వారంగా We ఉండాలి. need to love the law of the Lord. ఈ వాక్యములను నడిపించేదిగా ఉండాలి. This word of God has to lead us, మన guide us. జీవితంలో అన్నిటికంటే ప్రయారిటీ దేవుని మాటగా ఉండాలి. The utmost priority in our lives must be the word of God. మన వ్యక్తిగత జీవితాలకి, మన కుటుంబాలకి కూడా దేవుని వాక్యం ప్రయారిటీగా ఉండాలి. Even to our individual lives and our families also, the word of God must be utmost prioritized. నిజంగా దేవుని వాక్యాన్ని మనం అంతగా ప్రేమించినప్పుడే మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో అటువంటి నెమ్మది మనం కలిగి ఉండగలం. Only when we give that utmost priority to the word of God, we can have great peace in our lives and in our families. దేవుని ఇంట్లో కూడా కంప్లీట్ అథారిటీ దేవుని వాక్యానికి ఉండాలి. Even in the house of the Lord also, word of God must take supreme authority over everything. అనేకసార్లు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మన ఆలోచనలను, మన ఉద్దేశాలను మనం నెరవేర్చాలని కోరుతాం. Many times in our lives and our families, our churches, we try to impose our own methodologies or our own plans. లేదా మనుషుల యొక్క ఆలోచనలు, మనుషులను సంతోషపెట్టే కొరకు మనుషుల ఆలోచనలు నెరవేర్చబడాలని కోరుతాం. We always try to please people by fulfilling their plans. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మనం ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తామో, అన్నిటికంటే ఎక్కువగా దానికి స్థానం ఇస్తామో, అప్పుడే నిజమైన నెమ్మది మనం కలిగి ఉండగలం. We can have great peace from the Lord only when we give utmost priority to the word of God in our families, in our churches. మన లైఫ్ లో ఫైనల్ అథారిటీ మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి దేవుని వాక్యానికి ఉండాలి. The supreme authority over our lives, our families and our churches must be to the word of God. మన తలంపులు, ఆలోచనలు ఎన్నో ఉండొచ్చు. Many must be our plans and devices. మన తలంపులకి, దేవుని తలంపులకి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, There is great difference between our thoughts and God's thoughts. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసంతో ఉంటాం. Our thoughts and God's thoughts are so different as the heaven and the earth. అనేకసార్లు ఎంత ఫూలిష్ గా మన థాట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలని కోరుతుంటాం. Many times so foolishly we try to impose our own thoughts. కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా, మన జీవితాల్లో దానికి ప్రయారిటీ ఇచ్చేవారుగా మనం ఉండాలి. We have to love the word of God and we have to give utmost priority to the word of God. కంప్లీట్ అథారిటీ దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో ఉండాలి. God's word must take supreme authority over us. తర్వాత దేవుని ఇంటిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. We have to love the house of the Lord, Jerusalem. దావీదైతే తన ముఖ్య సంతోషం కంటే కూడా, ఆ ముఖ్య సంతోషం ఏంటంటే దేవుని మందిరం. తనలో ఎక్కువ సంతోషం దేని కలిగిందంటే దేవుని ఇంటిని బట్టే. In David's life also, the chiefest joy he has in his life is for the house of God. ఇంకా దేవుని ఇంటికి వెళ్ళడానికి, దేవుని ఇంటికి క్షేమం కలుగజేయడానికి, దేవుని ఇల్లు కట్టబడడానికి, దేవుని ఇంటికి క్షేమం కొరకు అదే మన ముఖ్య సంతోషంగా ఉందా? Do we also have such chief joy in our lives for the prosperity of the house of God, for the peace of the church of God, and for the building of the house of God? అనేకసార్లు మన ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. Many times when we build our own houses, we rejoice so much. దేవుని ఇల్లు కట్టబడలేదని చింత మనకు ఉండదు. We don't really worry about the Lord's house being built. కారణం ఏంటంటే దావీదులాగా ముఖ్య సంతోషం మనం ఎంచుకోలేని కారణాన్ని బట్టే. Because we don't esteem the Lord's house as our chiefest joy. దావీదుకి ఎంత సౌఖ్యం ఉన్నప్పటికీ కూడా, However, David's life was comfortable. పడక మీద ఎంతో
ప్రశాంతంగా నిద్రపోవాల్సిన వాడు he can sleep with sound sleep on his bed. తను ఏమంటే వచ్చాడంటే ఆ మందిరం కట్టబడే వరకు కూడా నేను పడక మీదకి ఎక్కను. Until the house of the Lord is built, I will not get on to my bed. తన ముఖ్య సంతోషం ఏదంటే దేవుని ఇల్లుగా ఉంటూ వచ్చింది. The chiefest joy of David was the house of God. అంతేకాదు ఇతరులను పరిశుద్ధులను మనం ప్రేమించవలసిన వారంగా ఉంటుంది. We also have to love saints. అనేక సార్లు పరిశుద్ధులను మనం ప్రేమించలేకపోవడం కారణం ఏంటంటే Many times we are not able to love saints. ఇతరులు ఉంటున్న తప్పులు మనం చూసేవారంగా ఉంటున్నాం. We try to find faults in them. ఇతరులను తీర్పు తీర్చేవారంగా ఉంటున్నాం. We judge them. కానీ ప్రభు మనల్ని ఆ రీతిగా ప్రేమించలేదు. But Lord did not love us with that love. ప్రభు మనల్ని ఒక కమిట్మెంట్ తో మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రేమించాలని కమిట్మెంట్ చేసుకున్నాడు. God has committed to himself in whatever state we are in to love us. ఆ కమిట్మెంట్ బట్టి తను ప్రేమిస్తూ వచ్చాడు. Because based on that commitment he is able to love us. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రేమించగలుగుతూ వచ్చాడు. He is able to love us in whatever state we are in. కనుక మనం కూడా ఇతరులను పరిశుద్ధులను ఇతరులను మనం ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాం. We also have to love each other, especially saints. అంతేకాదు శత్రువులను సైతం మనకు హాని చేసేవారిని మనకు కీడు చేసేవారిని మనకు బాధ కలిగించేవారిని మనకు నొప్పి కలిగించేవారిని సైతం మనం ప్రేమించవలసిన వారంగా We ఉంటున్నాం. have to love our enemies also, who harm us, who destroy us, who persecute us, who continually trouble us. పరిపూర్ణతకు అనుబంధమైన ఆ ప్రేమను మనం ధరించుకోవాల్సిన వారంగా We have to put on this love upon us. కనుక ప్రభు ఆ కమిట్మెంట్ జగత్తుత్పత్తి వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్లగా ఆల్రెడీ తన ఆ దినం కమిట్ చేసుకుని ఆ ప్రేమను ధరించుకున్నాడు. The Lord has, even before the foundation of this earth were laid, as a lamb slain, he has put on this charity upon himself. ఆ కమిట్మెంట్ తో ఎప్పుడైతే నా జీవితంలో ఆ ప్రేమతో ఆ అగపే ప్రేమకు నేను కమిట్ చేసుకుంటానో, When I commit myself to that agape love, to such commitment, అప్పుడే ప్రేమించగలను, ప్రేమలో అభివృద్ధి పొందగలను. only then I can love and I can abound in love. కనుక లాస్ట్ వీక్ మనలో ప్రేమ లేదు అనే కన్ఫెషన్ లో మనం రావాలని చూస్తూ వచ్చాం. Last week we have seen that we have to confess that there is no love in us. రెండోదిగా ప్రేమించలేకపోవడానికి ప్రభు వల్ల మన జీవితంలో కమిట్మెంట్ లేని కారణాన్ని బట్టే మనం ప్రేమించలేకపోతున్నాం. Secondly, we are not able to love because we don't have the commitment which Lord has in his life. ఈ ఒక్క వచనం మళ్ళీ ఒక్కసారి చదువుకుని ప్రార్థన ప్రవేశిద్దాం. ప్రకటన 13 Let us read this verse once again and enter into prayer. 13:8 Revelation 13:8. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మనుషుని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో దేవుని పేరు రావట్లేదు. కనుక జగత్తుత్పత్తి మొదలుకునే ప్రభు నిన్ను సృష్టించక మునిపే, జగత్తును సృష్టించక మునిపే నిన్ను ప్రేమించి నీ కొరకు ఆదినమే వధింపబడిన గొర్రెపిల్లగా తను ఉంటూ వచ్చాడు. From the foundation of the world, even before he created any creation, even before he created you and me, God has loved us and he is as a lamb slain. ఆ దినమే నిన్ను ప్రేమించినాడు, ఆ దినమే తను కమిట్ చేసుకున్నాడు. నీ పాపాల కొరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ పాపాలకి తన ప్రాయశ్చిత్తం చెల్లించాలని. That day itself he has committed whatever you are going to be his. He has to pay the penalty for that. కనుక ఈ లోకంలో ఇంకా ఎవరైనా రక్షించబడలేదు అని అంటే వారి పాపాన్ని బట్టి కాదు కానీ ఆ ప్రేమను తృణీకరించిన కారణాన్ని బట్టే. In this world, if anyone is not saved yet, not because they are sinning, but just because they are forsaking the Lord's love. ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకుండా ఉంటాయి ఇక్కడ. If any of you are still not has committed yourself to the Lord, కనుక ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. the Lord's coming is very nigh. నీకంటే చిన్న వాళ్ళు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టినారు. Many people who are younger to you have left this world. ఏ రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం మనకు తెలియదు. We do not know when we are going to leave this అయితే world. నీ పాపాల కొరకు జగత్ ఉత్పత్తి వేయబడక మునిపే ప్రభు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఆ దినమే తన మనసులో నీ కొరకే ఆ క్రయం చెల్లించాలని ఆనాటి నుంచే దాన్ని ప్రేమించినాడు. From that day, even before the foundation of this world, God has already paid your penalty and he has started to love you from that day. కనుక ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి నీ కొరకే ఆ కలవశిలలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. He has come down to this world and he has offered his life upon the cross of కనుక ఈ Calvary. దిన నువ్వు జీవిస్తున్న పాప జీవితాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళట్లేదు, కానీ ఆ ప్రేమను తృణీకరిస్తున్న కారణాన్ని బట్టే నువ్వు నరకానికి వెళ్తున్నావు. You are not walking towards hell because of your sins, but you are walking towards hell because you are rejecting such Lord's love for you. కనుక ఈ దినమే యేసు ప్రభుని హృదయంలో అంగీకరించు. Accept the Lord today in your heart. మన హృదయాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. Let us examine our hearts and pray. నిజమైన కన్ఫెషన్లకు మనం వద్దాం. Let us enter into new. Let us confess truly. మనలో ప్రేమ లేకపోవడానికి కారణం What is the reason we don't have love in us? నిజంగా మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపంతో అగాపే ప్రేమ నాలో లేదని మనం ఒప్పుకుందాం. Let us confess that there is no true agape love in me. అంతేకాదు ఇతరులను ప్రేమించడం కొరకు ప్రభు నా విషయంలో తను చేసుకున్న కమిట్మెంట్, నేను ఇతరుల కొరకు కానీ ప్రభుని ప్రేమించడం కొరకు కానీ అటువంటి కమిట్మెంట్ నాలో లేదని ఒప్పుకుందాం. Let us confess that the commitment the Lord had within him, I don't have such commitment to love the Lord or to love each other. అప్పుడే మనం ఆ ప్రేమను మనం కలిగి ఉండగలం. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడే ప్రేమలో అభివృద్ధి పొందగలం. Only then we can love each other and we can abound in love. ప్రార్థన చేసుకుందాం. వాక్య వెలుగులో పరీక్షించుకుంటూ ఒక
ఒక నలుగురు సిస్టర్స్ ప్రార్థన చేద్దాం. ఓన్లీ వాక్య వెలుగులో మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. దాని తర్వాత ముగ్గురం కలిసి అంశాల కొరకే ప్రార్థన చేద్దాం. Let us examine our lives. 4 sisters will pray in confession, and later let us join together 3 and